ఎప్పుడు వచ్చిండ్రమ్మ దర్శనానికి? మేము నిన్న వచ్చినాం. నిన్న దర్శనం కాలేదా మళ్ళా? అయింది. ఈరోజు మహాశివరాత్రి జాగారం నిన్న ఒక దర్శనం వచ్చింది, ఈరోజు మళ్ళీ అందుకే వచ్చినాం. తమ్ముడు నువ్వు ఎక్కడికి వచ్చి తమ్ముడు? బండనపల్లి నుండి వచ్చినాం మేడం. పాదయాత్ర ఎంతమంది? 8 మంది వచ్చినాం మేడం. కోయిలగుంట్లకు పోయి కోయిలగుంట నుంచి 8 మంది వచ్చినాం. ఈ తమ్ముడు పాదయాత్రకు 8 మంది వచ్చినట్టు. పేరేం పేరు? నా పేరు సంజీవరాయుడు. సంజీవరాయుడు వాళ్ళు ఆడికెంచి వచ్చిండ్రంట. తమ్ముడు నీ పేరేంది? నవీన్. ఆడికెంచి వచ్చింది? మొక్తల్. మక్తల్ కెంచి కూడా? అవును. మహబూబ్ నగర్ మక్తల? అవును. ఎంతమంది వచ్చింది తమ్మి? 40 మంది వచ్చాం. తమ్మి ఏం కట్టుకొని వచ్చిండ్రు గంతకనం? శివసాములు వచ్చినారు. శివసాములతో 40 మంది కలిసి అవును. మంచిగా అయిందా మరి దర్శనం? ఇప్పుడు వెళ్తున్నాం. నిన్న ఏలే? నిన్న శివ వచ్చిండు, ఎక్కువ మంది ఉండాలి. ఈ రోజు వచ్చినాం మంది. బాగున్నావు ఆ తమ్ముడు? చదువుకుంటున్నావా? చదువుకుంటున్నావా తమ్మి? బాగున్నా తమ్మి. శివరాత్రి శుభాకాంక్షలు. మంచి దర్శనం చేసుకోండి. బాగున్నా స్వామి? బాగున్నా స్వామి. మంత్రాలయం స్వామి. ఓయమ్మ ఈ స్వామి మంత్రాలయం కెంచి వచ్చినట్టు. నడుచుడేనా స్వామి? వెంకటాపురం నుంచి నడుచుడు స్వామి. వెంకటాపురం నుంచి 45 కిలోమీటర్లు. అవును స్వామి. 45 కిలోమీటర్లు నడిచి వచ్చిండ్రు స్వామి. నిన్ననే వచ్చిండ్రా స్వామి? ఈ రోజేనా? 20 తారీఖు వచ్చినాం స్వామి. 20 తారీఖు నుండి స్వామి దగ్గరనే ఉన్నారు. ఎప్పుడు మళ్ళా పోయేది? రేపు స్వామి. రేపు సాయంత్రం. రేపు సాయంత్రం పోతున్నావా? మొత్తానికి పిల్లలని గిల్లలని అందరిని తీసుకొని బాగున్నావా అమ్మ? మీరు బాగున్నారా? ఎక్కడికి వచ్చినావు? మేమా విజయవాడ నుంచి. విజయవాడ వాళ్ళు? అమ్మ విజయవాడ నుండి ఇంత దూరం బాగానే ప్రయాణం మరి దర్శనం చేసుకుని రావాలి కదా. ప్రతి సంవత్సరం వచ్చుడేనా? స్కూటీ మీద వచ్చినవా? నా బంగారు తల్లి స్కూటీ వేసుకొని వచ్చిందంట. నీ ధైర్యంకి మొక్కాలి అమ్మ. విజయవాడ ఆడోళ్ళు ఉంటారు. మీది ఏలూరు? విజయవాడ పక్కకే. స్కూటీ తోలింది నువ్వేనా? ఇంతకుముందు మా పోరానికి పెడతావా ఏమమ్మా అన్నది నిన్నేనా? ఇంతకుముందు వస్తుంటే కూడా మా పిల్లగాని పక్కకెచ్చే పోయింది. ఓయమ్మ పిల్లగాని జాగ్రత్త అన్న నేను. అమ్మ ఎన్ని కిలోమీటర్లు వచ్చింది మరి స్కూటీ మీద ఇడికి? 250. అమ్మ వాళ్ళేమో పాదయాత్ర చేస్తే నువ్వు స్కూటీ యాత్ర చేసినవా ఏంది? ఏమన్నా మొక్కుకున్నావా? స్కూటీ నార్మల్ గానే వచ్చాం. రావాలనిపించింది. ఫ్యామిలీతో అందరూ కలిసి వచ్చాం. అందరూ కలిసి వస్తే మరి స్కూటీలో ఎందుకు వచ్చినవా? ఫ్యామిలీతో. మామయ్య బండి, మేమే స్కూటీ. ఆ మామ బండి, ఈమె స్కూటీ. మొత్తం ఏలూరు వాళ్ళు 2 కుటుంబాలు బండ్లు వేసుకొని వచ్చిండ్రు. కానీ ఎప్పుడు మగపిల్లలు బండ్లు వేసుకొని అటు పోయినరు, ట్రిప్కు ఇటు పోయినరు అంటారు కదా. ఇగో ఈ అమ్మ ముద్దుగా స్కూటీ వేసుకొని విజయవాడ ఏలూరు కాడికి వచ్చింది. ఏం పేరు తల్లి? వెంకట సాయిలక్ష్మి. వెంకట సాయి లక్ష్మి. స్కూటీ లక్ష్మి అని పేరు పెట్టుకోవాలి ఇక రేపటికి. తమ్ముడు నమస్తే. గద్వాల నుంచి. గద్వాల నుండి నడక యాత్రనా లేకుంటే పాదయాత్ర? గద్వాల నుంచి. పాదయాత్ర గద్వాలకి ఎన్ని కిలోమీటర్లు పట్టింది తమ్మి? 250. 250 కిలోమీటర్లు పాదయాత్ర మీద వచ్చింది. పేరేంటి? అంజనేయులు. ఆంజనేయులు. అమ్మ నీ పేరురా? పద్మావతి. ఏ ఊరమ్మా? గుంటూరు. స్వామి దర్శనానికి ఈ రోజే వచ్చిండ్రా నిన్న మొన్నే వచ్చిండ్రా? నిన్నే వచ్చాను. నిన్న ట్రైన్లో వచ్చాను. నేను ఇక్కడికి వచ్చాను నైట్. అన్న నమస్తే. ఎక్కడికి మేము చెప్పినాం మేడం. కోయిలగుంట నుంచి మేడం. లక్ష్మీనారాయణ మా గురువు తోలికి వచ్చినాడు అక్కడి నుంచి. అలా గురువు తీసుకొని వచ్చిండంటే పండుగ పూట దర్శనం చేసుకోమని. మొత్తానికి పబ్లిక్ అందరు కూడా ఎన్ని గంటల నుండి వెయిట్ చేస్తున్నారు? అందులో ఉదయం 5 నుండి. 5 గంటల నుండి. ఇప్పుడు ఎంత అవుతుంది తమ్మి? ఇప్పుడు 9 అవుతుంది. 9, 10 అవుతుంది. గంటలు ఇంకా టైం పడుతుంది. గంట. ఎట్లా అనిపిస్తుంది దర్శనానికి వస్తే? పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. పబ్లిక్ ఎక్కువ ఉంటారంటే మనం వచ్చినాం కదా, మనమే పబ్లిక్, మనమే ఎక్కువ ఉన్నారంటే ఎట్లా తమ్మి? మన కోసమే కదా దర్శనం ఈ రోజు. అవును. మన పబ్లిక్ కోసమే కాబట్టి. నీ పేరేం పేరు? నవీన్ కుమార్. నవీన్ కుమార్. మనం అందరం వస్తాం కాబట్టి వాళ్ళందరూ అంతమంది బదవస్కిల పడాలి మన కోసము. పబ్లిక్ కోసమే కదా. అవును. మరి పబ్లిక్ కోసమే ఏదైనా కానీ. అన్న ఏం పేరు అన్న? మారయ్య అన్న. ఎక్కడికి వచ్చారు? కంబాలపల్లి, నల్గొండ జిల్లా. ఏమన్నా మొక్కుకోనికి వచ్చినవా అన్న? మొక్కుకున్నావా? నిన్న దర్శనం అయినా ఒకటైన స్వామి. ఇది స్పర్శ దర్శనం అయింది. నిన్న స్పర్శ దర్శనం అయిందంట. మొత్తానికైతే ఒక బాక్స్ ఎంబడి ఒక బాక్స్ ఇడుస్తా ఉన్నారు. ఆ తమ్మునోళ్ళు 5 గంటలకు వచ్చి బాక్సులో కూర్చుంటే ఇప్పుడు దర్శనానికి వస్తారు. అంటే 4 గంటలు దాటిండ్రు. 4 గంటలకు 5 గంటలకు వచ్చిండ్రు.
లైన్ నడుస్తూ ఉంది, పోతా ఉన్నారు పబ్లిక్. ఇట్లనే మస్తు మంది పబ్లిక్ నడుస్తున్నారు. కొంతమంది పబ్లిక్ బాగా ఉన్నది, ఎక్కువ వస్తున్నారు కాబట్టి జర లైన్లు పాటించుండి అని చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు కదా, భయపడుతున్నారు. అట్లా నడవండి, ఇక మనం బయటికి పోదామండి. పబ్లిక్ అందరు కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల పబ్లిక్ మొత్తం కొండెక్కుడే, దర్శనం చేసుకునే నడుస్తూనే ఉన్నాయి దర్శనాలు. రాత్రి నుండి నడుస్తున్న దర్శనాలు ఇట్లా నడుస్తూనే ఉన్నాయి. మళ్ళీ రేపు రాత్రి దాకా ఇంత పబ్లిక్ ఇట్లా కనబడుతూనే ఉంటారు. మనకు లక్షల పబ్లిక్ వచ్చిండ్రు శ్రీశైలం కొండకు. శ్రీశైలానికి ఇంత పబ్లిక్ రావడానికి కారణం ఆ మల్లికార్జునుడు స్వామి అందరినీ చల్లగా చూడడము, కోరిన కోరికలు నెరవేరడము, పబ్లిక్ అందరికీ కూడా ఎటువంటి కష్టము నష్టము కలగకుండా చూసుకుంటున్నాడు కాబట్టి స్వామి ఇన్ని లక్షల పబ్లిక్ వచ్చి